వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపన్నుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపన్నుడా. యేసయ్య మన కోసం ఆ మహిమనంతా విడిచిపెట్టి దీనుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాచి జలరాశుల నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపన్నుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. 10,000లో అతి కాంక్షణీయుడు మన యేసయ్య. మన కోసం మట్టి శరీరాన్ని ధరించి భూమి మీదకి దీనుడిగా దిగి వచ్చాడు. ఆయన చూపించిన అపారమైన ప్రేమను తలపోస్తూ ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా. సుందరుడవు నీవు, అపరంజి పాదములు
సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అనే యేసయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మనసారా నిన్ను స్తుతించడానికి, మనస్సు తెరిచి నిన్ను ఆరాధించడానికి దేవా మీరిచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మా జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నీ ఒక్కడి వైపు. ఆ మహామహిమ తేజస్సును విడిచిపెట్టి మా కోసం మట్టి శరీరాన్ని ధరించుకుని దీనుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీ దాసులు మీ పక్షంగా నిలిచి మాట్లాడుతూ ఉండగా మీరు మాట్లాడండి. జీవం కలిగిన బలమైన శక్తివంతమైన మహోన్నతమైన నీ వాక్కు చేత నీ ప్రజలను దర్శించమని కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ పండగ పూట ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నామండి. ఒకవైపున పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి.
ఎక్కడ చూసినా మరణం విలయ తాండవం ఆడుతూ ఉంది. మన సంఘంలో కూడా ఈ ఉదయకాల సమయంలో ఓ తండ్రి ప్రభునందు నిద్రించారు. అయితే ఆయన ఆరాధించే పని ఆగకూడదు అంటూ మనమంతరము ఈ పండుగలో, ఈ ప్రార్థనలో, ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా మహిమ మినిస్ట్రీస్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ప్రియులరా, ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. చదవండి. ఇప్పుడు మీరు చదవబోతున్న వాక్యాన్ని విని, ఇదేంటి అన్నయ్య క్రిస్మస్ రోజు కూడా ఈ వాంటలే పట్టుకున్నాడు అనుకోవచ్చు. చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వచనం. ఇది మొత్తానికి గత 4 నెలల నుండి మీకు బోధిస్తూనే ఉన్నాను. ఏం రాయబడిందో చదవండి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లక యుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపాన్ని ఆశీర్వాదంగా చేశాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు అంటున్నమాట, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకని ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తున్నాడు. మన దేవుడు పరిస్థితులను మార్చేవాడు, స్థితిగతులను మార్చేవాడు, అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడండి. ఆయన అంటున్నమాట, నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినడు. నీ కోసం నీ దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఈ సందర్భాన్ని గత దినాలుగా మీరు ధ్యానం చేస్తూనే ఉన్నారు. అసలు సందర్భం ఏంటి అని అంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని దాటి పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రయాణం అవుతున్న ప్రయాణం అది. మన జీవితం కూడా యేసు రక్తంలో కడగబడి పరలోకానికి మనం ప్రయాణం అవుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రయాణం అవుతున్న ఆ గొప్ప తరుణంలో వారికి సముద్రం ఎదురైంది. వారి దేవుడు, మన దేవుడు, ఆ గొప్ప దేవుడు సముద్రాన్ని పాయలు చేసి వారిని నడిపించాడు. వారికి ఆకలి దప్పులు ఎదురయ్యాయి. బండను చీల్చి దాహము తీర్చాడు. ఆకాశాన్ని నుండి మన్నాను కురిపించి ఆకలి తీర్చాడు. ప్రియులరా, అడుగడుగున అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ తన బిడ్డలని నడిపిస్తున్న మహా గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ తరుణంలో వారు ప్రయాణమై ముందుకు సాగిపోతున్న వేళ మోయాబు దేశాన్ని దాటి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మోయాబు దేశాన్ని దాటి వెళుతున్నప్పుడు మోయాబు దేశంలో ఉన్న మోయాబీయుల రాజైనటువంటి బాలాకు అనే ఒక వ్యక్తి, వారు సముద్రం దాటితే సముద్రం పాయలైంది. వారు ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో జయం కలుగుతుంది. వారు మన దేశం మీదకి వస్తే మన దేశంలో ఉన్న మనం కూడా ఓడిపోతాం, వారు గెలిచేస్తారు, వారు గెలుపు పొందుతారనే భయంతో, విభ్రాంతితో వాళ్ళు ఏం చేశారు అంటే, మోయాబు దేశపు రాజైనటువంటి బాలాకు
ఇజ్రాయేలు శపించబడితే, ఇజ్రాయేలు జనాంగం శపించబడితే వారు నా మీదకి యుద్ధానికి రాలేరు, వారు గెలవలేరు అని ఆ పన్నాగము చేసి ఒక ప్లాన్ చేసి ఏం చేశాడంటే, బాలాకు ఇజ్రాయేలీల ప్రవక్త అయిన బిలాము ముందు డబ్బు సంచి పెట్టి నా కోసం ఇజ్రాయేలు జనాంగాన్ని శపించమంటాడు, నా కోసం ఇజ్రాయేలు జనాంగాన్ని శపించమని బాలాకు బిలాముతో చెప్తాడు. బిలాము ఆ డబ్బు సంచిని చూస్తూ ఆశపడి అతను ఇజ్రాయేలు జనాంగాన్ని శపించడానికి వెళ్తాడు. కానీ దేవుడు ఆ బిలాము మాటని మార్చేసి బిలాముని భయపెట్టి దేవదూతను పంపి బిలాము కన్నులను తెరవబడేటట్టుగా కార్యం చేసి ఆ బిలాము శపించడానికి ప్రతిగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా వినండి, అప్పుడు బాలాకు వచ్చి బిలామును అడుగుతాడు, బాబు నీకు ఎంతో ఘనత ఇవ్వాలనుకున్నాను, నీకెంతో డబ్బు ఇవ్వాలనుకున్నాను, నువ్వేంటి వారిని శపించమంటే ఆశీర్వదిస్తున్నావు అని అంటాడు. అప్పుడు బిలాము అంటాడు, ఏమన్నో తెలుసా, వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారిని ఏ నరమాత్రుడు శపించలేడు అంటాడు. అసలు వారి మీదకి శాపం రాకపోవడానికి కారణం ఏంటో అంటూ ఈ బిలాము బాలాకుకి ఒక మాట చెబుతాడు. చదవండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం 15వ వచనం. బేయేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరబడిన వానికి వచ్చిన దేవోక్తి, దైవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. గట్టిగాలలో చెప్పండి. ఆ ప్రజలని శపించకుండా ఆశీర్వదించడానికి కారణం ఏమిటి అని బాలాకు బిలామును అడిగితే, సర్వశక్తుని నేను చూశాను అంటాడు, సర్వశక్తుని దర్శనాన్ని నేను చూశాను అంటాడు. అసలు సర్వశక్తుడు ఎవరు? ఒకే ఒక్క దేవుడు, మరణం గెలిచిన వాడు. ప్రకటన గ్రంథంలో ప్రభువును గురించి యోహాను అంటాడు, అతడు మృతుడయ్యాడు కానీ యుగ యుగములు సజీవుడే. ఆయనే అంటున్నాడు, నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనే అంటాడు. ప్రియులారా, ఈ బిలాము సర్వశక్తిని దర్శనము చూసి ఏమంటాడో చదవండి. ఇప్పుడు అంటాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితం, బహుశా ఒక మనుషుని అంచనాలో వేసుకుంటే ఆల్మోస్ట్ 6000 సంవత్సరాలు కావచ్చు, 6000 years, లేదా ఒక 5000 సంవత్సరాలు మోషే కాలం ముందు. ప్రియులారా, ఆ కాలంలో ఉన్న ప్రవక్త అయినటువంటి బిలాము ఏమంటాడు అంటే, ఆయనను చూచుచున్నాను. చెప్పండి అందరూ, మళ్ళీ ఉప్మా తిన్నారా? చెప్పండి. ఆయనను చూచుచున్నాను కానీ, చదవండి, ఎట్లా ఉన్నట్టు? ప్రస్తుతం ఇప్పుడున్నట్టు కాదు, ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఇక్కడ చూడండి, ఈ క్రిస్మస్ సందేశాన్ని ఈ బిలాము నోటి నుండి మనం విందాం. బిలాము ఏమంటాడో విందాం. ప్రస్తుతం అంటే బిలాము ఆ దినాలలో ఇజ్రాయేలీలని వినండి, ఇజ్రాయేలీని శపించడానికి నిలబడ్డాడు. బాలాకుతో ఆయనను గురించి చెప్పాలని అనుకుంటున్నాడు. ఆ గుడారాల వైపు చూస్తే ఆయనను నేను చూస్తున్నాను. ఎవరైనా ఆ ఇళ్లను ఆ గుడారాలను చూస్తూ ఆయన అంటారా? వారిని చూస్తున్నాను అంటాడు, లేకుంటే ఆ ప్రజల్ని చూస్తున్నాను అంటాడు. కానీ బిలాం అంటాడు, ఆయనను చూస్తున్నాను కానీ, చదవండి, ప్రస్తుతం అంటే బిలాము దేవాది దేవుడు ప్రస్తుతం అంటే బిలాము కాలంలో నా ప్రభు ఎలా ఉన్నాడండి? మీకు తెలియదా? నేను ఎక్కడున్నానంటే దేవదూతల మధ్యన దివారాత్రులు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేయబడుతున్న ఆ గొప్ప దేవునిగా నేనున్నాను.
అంటే ప్రస్తుతం ఉన్నట్టుగా నేను చూడట్లేదు. బిలాము ఆయన్ని చూస్తున్నాడంట. ప్రస్తుతం అంటే ఇప్పుడు మహిమలో ఉన్నట్టుగా ఆయన నాకు కనబట్టలేదు. చదవండి. ఎట్లా? దగ్గర ఉన్నట్టు కాదు, దూరం నుండి చూస్తున్నా. ఏం చూస్తున్నాడు? చదవండి. ఇప్పుడు వాళ్ళు శపించబడకుండా ఆశీర్వదింపబడడానికి కారణం ఏమిటయ్యా అంటే, వారిని నేను చూస్తున్నాను, వారు ఇప్పుడు నాకు దగ్గరగా కనపట్లేదు. ఆయన్ని నేను చూస్తున్నాను, ఆయన నేను దగ్గరగా చూడట్లేదు, దూరం నుండి చూస్తూ చెప్తున్నాను. ఎట్లా ఉన్నాడు ఆయన? యాకోబులో, చదవండి, నక్షత్రము యాకోబులో ఉదయించను. ప్రియులారా వినండి, ఒకసారి వినండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆయనని చూస్తున్నానని ఎవరి గురించి బిలాం చెప్తున్నట్టు? ఎవరి గురించి? మీరు అంటున్నారు, ఆయనేనా సంగీతము బలమైన కోటయును. ఆయన అంటే ఎవరు? ఆయనండి సర్వాంగ సుందరుడు, 10,000లో అతికాంక్షణీయుడు, సర్వాంగ సుందరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ఈ బిలాము కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన్ని చూస్తున్నాడంట. ఆయన దగ్గరగా ఉన్నట్టుగా కనబడట్లేదంట, దూరం నుంచి చూస్తున్నాడంట. ఆయన ఇతనికి ఎలా కనబడుతున్నాడంటే నక్షత్రములాగా కనబడుతున్నాడు. గట్టిగా చెప్పట్లో. అంటే యేసయ్యని బిలాము కొన్ని వేల సంవత్సరాల క్రితమే చూశాడు. ఎలా కనబడ్డాడంట? వాళ్ళ మధ్యన యాకోబు అంటే యాకోబు అంటే ఎంతమంది? యాకోబు అంటే ఎంతమంది? ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? యాకోబుకు కలిగిన 12 మంది పిల్లల. యాకోబు అనే మాట ఆ 12 గోత్రాలకు సంబంధించిన విషయం. ఆ 12 గోత్రాలలో ఉన్న ఇజ్రాయేలీలకి సంబంధించిన విషయం. ఆయన అంటున్నాడు, నేను ఆయనని చూస్తున్నాను, ఆయన ఇప్పుడున్నట్టుగా కాదు, ప్రస్తుతం ఉన్నట్టుగా కాదు, దూరం ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. అంటే బిలాము ఎక్కడో ఇజ్రాయేలు జనాంగాన్ని శపించడానికి నిలబడి ఆయనకు శాపాలు రాక ఆయన నోటి నుండి ఆశీర్వాదాలు వస్తూ ఏమంటున్నాడంటే, నేను ఆయనని చూస్తున్నాను. అంటే ఇక్కడ నిలబడిన బిలాము కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోతున్న సంఘటనని చూస్తున్నాడు. ఇప్పుడు దూరాన ఉన్న కొండ మీకు ఎలా కనబడుతుంది? మీరు బాగా తెలివి కలిగిన వాళ్ళే, నునుపుగా కనిపిస్తుంది అంటున్నారు కదా. దూరాన ఉన్న మనిషి ఎలా కనబడతాడు? ఈయన కూడా నున్నగానే కనిపిస్తాడా? చిన్నగా కనబడతాడు, అంతేనా? దూరాన ఉన్న కొండ ఇంతుందయా, ఇంతే. ప్రపంచంలో ఆ శాటిలైట్ పై నుంచి కెమెరాలో ఫోటో తీస్తే ఆ ప్రపంచ పటంలో ఆదోని ఎంతుంది? ఎంతుందండి? ఒక దోమ కుట్టినంత, దోమ కూడా కుట్టినంత కదా, ఇంకా చిన్నగా ఉంటుంది. అంటే ఇప్పుడు బిలాము కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోతున్న దాన్ని ఇక్కడ నిలబడి చూస్తున్నాడు. అక్కడ చూస్తే అక్కడ ఇజ్రాయేలు జనాంగంలో, ఆ దావీదు పట్టణంలో, ఆ బెత్లెహేములో ఇజ్రాయేలీల మధ్య జరుగుతున్న కార్యాన్ని ఇక్కడ నిలబడి చెబుతాడు. ఏమనో తెలుసా? నాకు ఒక నక్షత్రం కనబడుతూ ఉంది. నక్షత్రం అంటే చిన్నదా పెద్దదా? ఇతని కళ్ళకి ఎలా కనపడుతుంది? నిజంగా చెప్పాలంటే ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ప్రతిరోజు ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తే ఆ మేఘాల మధ్య నక్షత్రాలు మీకు ఎలా కనపడతాయి? చిన్నగా కనపడతాయి. వాస్తవానికి అవి చిన్నగానే ఉన్నాయనుకుంటున్నారా? కాదండి, అవి చాలా పెద్దవి. అయితే ఆ బిలాము కొన్ని వేల సంవత్సరాలకు ముందే దేవాది దేవుని గురించి బాలాక్కు చెప్తున్నాడు. నేను ఆయన్ని చూస్తున్నాను, ఆయన యాకోబులో నక్షత్రంలాగా లేస్తున్నాడు, నక్షత్రంలాగా ఉదయిస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? నక్షత్రంలాగా ఉదయిస్తున్నాడు, నక్షత్రంలాగా లేస్తున్నాడు. అంటే
నిన్న మొన్నటి సంగతులు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే బిలాము యేసు ప్రభుని గురించి ప్రవచిస్తున్నాడు. ఏమని అంటే ఆయన నక్షత్రమని, అంటే ఇజ్రాయేలీలలో ఉన్న నక్షత్రం యేసునని ప్రవచిస్తున్నాడు. అంటే యేసైకి బిలాం ఏం పేరు పెట్టాడు? చెప్పండి, ఏం పేరు పెట్టాడు? ఆయన నక్షత్రం అంటున్నాడు. యేసై అంట నక్షత్రంలాగా కనబడ్డాడట. తర్వాత కింద చదవండి. ఇక నక్షత్రం అన్న వ్యక్తి అలాగా చూస్తూ బాలాకుతో అంటాడు, అయ్యా ఇజ్రాయేలీలో ఏముందో తెలుసా? రాజదండం ఉంది. ఏ దండము? రాజదండం ఉంది. తర్వాత అది మోయాబీయుల ప్రాంతం అంతటిని కొట్టును, కలహప్రియులందరినీ నాశనము చేయును. గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఈ క్రిస్మస్ సందేశాన్ని వినడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీకు ఒక క్రొత్త కోణంలో క్రిస్మస్ పండగ చేసుకుందాం. ఒక క్రొత్త కోణంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. చూడండి, గత 5 నెలల నుండి బిలాము నుండి చెప్పిన ఆ ప్రవచనాలన్నీ నేను చెబుతూ సరిగ్గా ఈ క్రిస్మస్, ఈ డిసెంబర్ 25వ తారీఖు ఈ సందేశాన్ని దేవుడు అనుమతించాడు. బిలామట ముందుగానే యేసయ్యను చూశాడట. ఆయన ఎలా కనబడ్డాడు అంటే నక్షత్రంలాగా కనబడ్డాడట. ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఆయన యాకోబులో నుంచి ఉదయించడం అంటే లేవడమా, కూర్చోవడమా? చెప్పండి. ఉదయించడం అంటే ఉదయకాంతి, అంటే సూర్యుడు ఉదయించాడు అంటే కింద నుండి పైకి లేచాడని అర్థం. ఇప్పుడు బిలాము కూడా దేవాది దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నాడంటే నక్షత్రంలాగా, ఆయన నక్షత్రంలాగా పైకి లేస్తున్నాడు. నేను చూస్తున్నాను. వాళ్ళలో ఈ నక్షత్రం ఉంది కనుక వారి మీదికి శాపాలు ఎన్నటికీ రావు. అంటే మన నక్షత్రం మన ప్రభువైన యేసుక్రీస్తుగా ఉండాలి. ప్రియులారా, మామూలుగా నక్షత్రాన్ని గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. అయితే ఈరోజు యాకోబులో ఉదయించిన నక్షత్రం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి. అయితే నేను ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. 1 నక్షత్రం, 2 రాజదండం. చెప్పండి. అంటే ఈ రాజదండం ఎవరు? యేసు ప్రభువే. ఈ నక్షత్రం ఎవరు? సంఖ్యాకాండంలో 24వ అధ్యాయంలో బిలాము చూసిన నక్షత్రం యేసు ప్రభువే, రాజదండం కూడా యేసు ప్రభువే. ప్రియులారా వినండి, ఈ నక్షత్రానికి ఉన్న గుణగణాలు ఏమిటి? ఈ విషయాలు చెప్పే ముందు ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. యేసు ప్రభు డిసెంబర్ 25వ తారీఖు పుట్టాడా? ఇటీవల ఒక అనౌన్స్మెంట్, ఒక వాట్సాప్లో ఒక న్యూస్, ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏమిటి అనౌన్స్మెంట్ అంటే డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు పుట్టాడని మీ బైబిల్ గ్రంథంలో నుంచి చూపిస్తే మీకు మేము మంచి కారుని బహుమతిస్తాము అని, మీకు మేము మంచి కారుని బహుమతిస్తామని వాళ్ళ కబుర్లు, ఆ మాటలన్నీ చూసి వెర్రి వాగుళ్ళు అనుకొని ఎవరు దాన్ని పట్టించుకోలేదు. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు డిసెంబర్ 25వ తారీఖు పుట్టాడో లేదో చెప్పండి. పుట్టలేదా? పుట్టాడా అంటే డౌట్ వస్తుంది. పుట్టలేదా అంటే పుట్టాడు అంటున్నారు. వాస్తవానికి ఈ డౌట్ని మనం క్లియర్ చేసి దేవుని వాక్యంలోకి వెళ్దామండి. అసలు రోమా సామ్రాజ్యపు చక్రవర్తి, రోమా సామ్రాజ్యంలో ఒక చిన్న పద్ధతి ఉండేది. ఎవరైనా ఒక వ్యక్తి పుట్టిన తర్వాత 8వ రోజు, 1 2 3 4 5 6 7 8, 8వ రోజు యెరూషలేముకు తీసుకొస్తే అక్కడ ఉన్న యాజకుడు, అక్కడ ఉన్న సేవకుడు అతనికి సున్నతి చేసేవాడు. సున్నతి చేస్తే వారు బలులు అర్పించేవారు. వారి స్తోమతికి తగినట్టుగా పావురాలు కొందరు అర్పించేవారు, గొర్రెలు కొందరికి అర్పించేవారు. అలా అర్పణ వారికి ఇష్టం వచ్చినట్టుగా వారి స్తోమతికి తగినట్టుగా అర్పణ అర్పించేవాళ్ళు. ఈరోజు మీరు కానుకలు సమర్పించారు, ఎవరి స్తోమతికి
తగినట్టుగా, కొంతమంది స్తోమతకి మించి ఇస్తారు, కొంతమందికి స్తోమతకి తగ్గి కూడా ఇస్తారు. ఎవరి స్తోమతకి తగినట్టుగా వారికి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. అలాగే ఆ దినాలలో యేసు ప్రభుల వారు జననమైన తర్వాత 8వ రోజు, కరెక్ట్గా 8వ రోజు యేసు ప్రభుల వారిని తన తల్లి యేసు ప్రభువుల వారిని తీసుకొని వచ్చి యెరూషలేము దేవాలయంలోకి తీసుకొస్తాడు. దేవాలయంలోనికి తీసుకొస్తే ఆ యేసు ప్రభుల వారిని ఎత్తుకొని అక్కడున్న ప్రవక్త సిమెయోను ఏం చేశాడు అంటే ఆయన ఎత్తుకొని నాదా అంటున్నాడు. ఏమంటున్నాడండి? నాదా అంటే అర్థం ఏంటి చెప్పండి? నాదా అంటే అర్థం ఏంటి? నాదా అంటే తండ్రి అని అర్థం. తండ్రి అంటే ఇతడే ముసలివాడు చిన్నవాడిని పట్టుకొని ఏమంటున్నాడు? ఆత్మవశుడైనటువంటి ఈ సిమెయోను అతన్ని చూసి నాదా, ఇప్పుడు నీ దాసుని నెమ్మదిగా పోనిస్తున్నావు. అతని మీద ఒక ప్రవచనం ఉండేది. ఏం ప్రవచనం అంటే నీవు రక్షకుణ్ణి చూసే వరకు చనిపోవు అని. అతడు నిండు వృద్ధుడుగా ఉన్నా కూడా అతడు ఎదురు చూసేవాడు. నేను రక్షకుణ్ణి చూస్తాను, నేను రక్షకుణ్ణి చూస్తాను, రక్షకుణ్ణి చూస్తానని ఎదురు చూస్తుండేవాడు. యేసు ప్రభుల వారిని తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెడితే ఆయన్ని చూడగానే ఆత్మవశుడైన ఈ సిమెయోను ఏం చేశాడో తెలుసా? నాదా, ఇప్పుడు సమాధానంగా నీ దాసుని వెళ్ళనిచ్చుచున్నావు అంటాడు. ఆ తర్వాత యేసు ప్రభుల వారిని గురించిన ఈ ప్రవచనం, ఆ యేసు ప్రభుల వారిని గురించిన విషయం అక్కడ గ్రంథస్థం చేయబడింది. ఏంటంటే 8వ రోజు ఫలానా ఆయన యేసు అని పేరు పెట్టబడ్డాడు, తన తల్లి పేరు మరియా అని గ్రంథస్థం చేయబడింది. వారు ఈ గువ్వలను తీసుకొని వచ్చి బలి అర్పించాడు అని గ్రంథస్థం చేయబడింది. ఆ తర్వాత కాలంలో యేసు ప్రభుని సిలువ వేశారు. ఆ తర్వాత కాలంలో యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. ఆ తర్వాత కాలంలో యేసు ప్రభు శిష్యులు సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఆ తర్వాత కాలంలో సంఘాలు స్థాపింపబడ్డాయి. ఆ తర్వాత కాలంలో సువార్త విరివిగా సాగింది, క్రైస్తవులకు హింస కలిగింది. ఆ తర్వాత కాలంలో ఈ రాజవంశంలో పుట్టిన ఒక వ్యక్తి యేసు ప్రభుని తెలుసుకున్నాడు. యేసు ప్రభు జన్మదినాన్ని గురించి ఆలోచిస్తూ వచ్చాడు. అయితే యేసు ప్రభుని గురించి ఎక్కడ రాస్తుందని ఆయన ఆరాధిస్తే ఫలానా దేవుని మందిరంలో 8వ రోజు యేసు ప్రభుల వారు వచ్చినట్టుగా రాస్తుంది. అంటే యేసు ప్రభుల వారు వచ్చిన 8వ రోజు దేవుని మందిరంలో అడుగు పెట్టిన ఆ రోజుని సంవత్సరానికి మొదటి రోజుగా పరిగణించి సంవత్సరం, అందుకనే బిఫోర్ క్రైస్ట్ అంటే బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తుకు ముందు, క్రీస్తు కాలం అంటే క్రీస్తు కాలం, క్రీస్తు శకం అంటే క్రీస్తు శకం. అంటే ఇక్కడ చూస్తే యేసు ప్రభుల వారు ఆ దేవుని మందిరంలో అడుగు పెట్టినప్పుడు జనవరి 1 అని పేరు పెట్టారు. అక్కడి నుంచి 1 జనవరి 1 జనవరి 2. ఇప్పుడు ఈయన ఆలోచించాడు, ఎన్ని రోజులకు యేసు ప్రభుని మందిరానికి తీసుకొచ్చారు? ఇప్పుడు జనవరి 1 ఏమైంది? యేసు ప్రభు మందిరంలో అడుగు పెట్టిన రోజు జనవరి 1. అంటే ఇక్కడ నుంచి 8 రోజులు వెనక్కి వెళ్దాం. 8 రోజులు వెనక్కి వెళ్తే ఏమవుతుంది? 20 చెప్పండి, 8 రోజులు వెనక్కి వెళ్దాం. 31, 30, 20, 29, 28, 27, 26, 25. ఎన్ని రోజులు అయింది? సరే, ముందు నుంచి వద్దాం. 25, 26, 27, 28, 29, 30, 31, 1. ఎన్ని రోజులు అయింది? అంటే లెక్క ప్రకారం 8 రోజులు వెనక్కి వెళ్తే యేసు ప్రభుల వారు జన్మదినం ఏ రోజు అయింటొచ్చు? 25వ తారీఖు అని దాన్ని ఫిక్స్ చేసి, చదువు సంధ్య లేని దద్దములు కాదు, లేకపోతే మాటలు పాటలు రాని అనాగరికులు కాదు, గొప్ప జ్ఞానులంతా సమకూడి డిసెంబర్ 25వ తారీఖు యేసు జన్మదినంగా నిర్ణయించారు. చప్పట్లు కొట్టండి. అయితే పద్ధతి ప్రకారం యేసు ప్రభు జన్మదినాన్ని ఏమని పిలవాలి? అయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్నంతా చదివిన పండితులు యేసు ప్రభు తన జన్మదినానికి పెద్ద ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అసలు యోబు ఏమన్నాడు తెలుసా? తన పుట్టినరోజుని శపించాడు. నేను పుట్టకపోయింటే బాగుండు అన్నాడు. మరి పాస్టర్ గారు మరి క్రిస్మస్ రోజు చేయొచ్చా చేయకూడదా? అందుకని గాంధీ గారు పుట్టినరోజుకి ఏం పేరు పెట్టారు? గాంధీ జయంతి. అంబేద్కర్ గారి పుట్టినరోజు ఏమని పేరు పెట్టారు? అంబేద్కర్ జయంతి.
ఇక స్వాతంత్ర సమరయోధులు లేక రాజులు వీళ్ళందరూ పుట్టినరోజుల్ని జయంతి 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 జయంతి, చనిపోయిన రోజుని వర్ధంతి వర్ధంతి వర్ధంతి, జయంతి వర్ధంతి జయంతి వర్ధంతి. ఇప్పుడు యేసు ప్రభు పుట్టినరోజుకి ఏం పేరు పెట్టాలి? లెక్క ప్రకారం వింటున్నారు కదా, ఏం పేరు పెట్టాలి? జీసస్ బర్త్డే అని పెట్టాలి, లేదా యేసు జయంతి అని పెట్టాలి. జయంతి అని పేరు పెట్టకుండా ఏం పేరు పెట్టారు? క్రిస్మస్. అంటే అక్కడ వాస్తవానికి ఈ పదానికి అర్థం ఏంటంటే క్రిస్మస్. మాస్ అనే మాట. ఎవరినైనా ముస్లిం సహోదరుల దగ్గరికి వెళ్ళండి, బాబు ఏంటి శుక్రవారం ఎక్కడికి వెళ్ళావు? నేను నమాజ్కి వెళ్ళాను, మాస్కి వెళ్ళాను అంటే మసీద్కి వెళ్తున్నాను కదా, ఆరాధించడానికి వెళ్తున్నాను. మాస్ అనేది ఆరాధన. కొంతమంది సైతానుగాళ్ళు క్రైస్ట్ మాస్ని ఎస్ అని పెట్టి ఎస్ మార్స్ అని రాస్తారు. ఎస్ అంటే కొన్నిసార్లు కథలు చెప్తూ XYZ అని ఒకడు ఉంటాడండి, ఎక్స్ అనేవాడు జెడ్ని కొట్టాడండి, వై అనేవాడు చూశాడండి, XYZ అంటే తెలియని వ్యక్తులకి XYZ అని పేరు పెడతారు, అంతే కదా. ఇప్పుడు ఎక్స్ మాస్ అంటే చెప్పాలి అంటే యేసు పేరు ఎత్తకుండా ఎస్ మాస్ అంటే ఎవరో తెలియని మాస్ అని ఆరాధన అని పెడుతున్నాడు. తప్పది. తెలియని దేవునికి ఆరాధన కాదు, ఎక్స్ మాస్ కాదు, ఇది ఏ మాసు? క్రైస్ట్ మాస్. క్రైస్ట్ మాస్, క్రిస్మస్ అంటే మాస్ అనే మాట ఆరాధనకి గుర్తు. అంటే క్రైస్ట్ మాస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఆరాధన అని అర్థం. అంటే ఇప్పుడు మీరు ఏం చేయడానికి వచ్చారు? పుట్టినరోజు చేయడానికి వచ్చారా? ఆరాధన చేయడానికి వచ్చారా? జ్ఞానులు గొడ్డలు వచ్చి ఏం చేశారు? మీరు వచ్చి ఏం చేశారు? ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి యేసు ప్రభు పుట్టినరోజు జరుపుకోవడానికి వస్తే లాభమే లేదు. యేసు ప్రభును ఆరాధిస్తే ఎందుకు మీరు అంటున్నారా? ఆరాధించినప్పుడు అద్భుతాలు జరిగాయి. పౌలు శీలలు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తుంటే చెరసాల పునాదులు అదిరాయి. అక్కడ ఇశ్రాయేలీలు ఎరుకో గోడల చుట్టూ వెళ్తూ ప్రభు అయిన దేవుణ్ణి స్తుతించినప్పుడు అద్భుతాలు జరిగాయి. హిజ్కియా అక్కడికి వెళ్ళి యుద్ధ భూమిలో ఆరాధిస్తూ ఉంటే శత్రువుల ఎదుట జయమిచ్చాడు. ఆరాధన ప్రతి చోట కూడా జయాన్ని ఇచ్చింది. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే క్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించడానికి వచ్చారు. అప్పుడు కొందరు అంటారు యేసు ప్రభు 22వ తారీఖు పుట్టాడా, 21వ తారీఖు పుట్టాడా, 25వ తారీఖు, ఏ రోజు పుడతాయి ఏంటి? అన్ని రోజులు ఏం చేద్దాం? అందుకని మనం ఏం చేసాం? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాం? 20 నుంచి స్టార్ట్ చేసాం. మాకు రోజు 3 గంటల నిద్ర కూడా లేదు. ఆ నిద్రలో కూడా ఏదో ఒకటి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. అయితే మంచిది ప్రియులారా, ఈ 25వ తారీఖు ఆయన సన్నిధికి మీరు వచ్చారు, మీరు ఆరాధించారు, ప్రభుని స్తుతించారు, పెట్టెలు విప్పారు. ఏం తెచ్చారు? బంగారం తెచ్చారా? బంగారం దేనికి గుర్తంటే ఆయన బంగారం లాంటివాడు, ఆయన పుటము వేసిన బంగారం లాంటివాడు, ఆయన స్వభావానికి గుర్తు. తర్వాత పెట్టెలు విప్పితే దాంట్లో ఏముంది? సాంబ్రాణి ఉంది. సాంబ్రాణి ఎంత కాలుస్తామో అంత కరిగి ఏమిస్తుంది? ఆయన శ్రమ పెట్టబడినా కూడా మనకు సువాసన వెదజల్లాడని దానికి గుర్తు. మూడవది ఆయన బోలానికి గుర్తు. బోలం ఏం చేస్తుందంటే ఒక వస్తువుని ప్రిజర్వ్ చేస్తుంది. అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే చేపల్ని ఫ్రిడ్జ్లో పెడుతుంటాం, చేపలు ఏమవుతాయి? కాపాడబడతాయి. ఐసులో పెడితే కాపాడబడతాయి, బోలంలో పెడితే ఒక వస్తువు కాపాడబడుతుంది. మనల్ని కాపాడే దేవుడు అనే గుర్తుగా బంగారు సాంబ్రాణి బోలం వారు కానుకలుగా సమర్పించాడు. ఇది క్రిస్మస్ యొక్క సందేశపు విషయాలు. ఇప్పుడు మనం వాక్యంలోనికి వద్దాం. సరిగ్గా 15 నిమిషాలే దేవుని వాక్యాన్ని వింటాం. చూడండి, ధారావాహికంగా మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్న ఈ దినాల్లో ఈ బిలాము చెబుతున్న విషయాలు వింటూ ఉన్నాం. బిలాము సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో యాకోబులో నక్షత్రం అన్నాడు. నక్షత్రం, యాకోబులో ఉదయించిన నక్షత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారే. అసలు నక్షత్రానికి ఉన్న లక్షణాలు ఏంటి? నంబర్ 1 చదవండి. ఆదికాండం నక్షత్రానికి ఉన్న ఒక విషయాన్ని చూద్దాం. 1వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం, 15వ వచనం నుంచి చదవండి. భూమి మీద వెలుగిచ్చుటకు భూమి మీద వెలిగించుటకు
అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండు. భూమి మీద వెలుగిచ్చుటకు జ్యోతులను దేవుడు కలగజేశాడు. జ్యోతులు అన్న చోట ఇంగ్లీష్లో ఏమంటుంది తెలుసా? నక్షత్రం, జ్యోతి. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, చిన్న జ్యోతి అంటే చంద్రుడు. పిల్లరా, అక్కడ రాస్తుంది జ్యోతులు ఎందుకున్నాయి? ఆయన జ్యోతిగా ఉన్నాడు. జ్యోతులు ఎందుకున్నాయి? ఆ నక్షత్రంగా ఉన్నాడు. నక్షత్రం ఎందుకు అంటే ప్రియులారా, అక్కడ భూమి మీద వెలిగించుటకు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసయ్య నేను లోకానికి, చెప్పండి, పూర్తి చేయండి, నేను లోకానికి చీకటిని కాదు, నేను లోకానికి వెలుగును. ప్రియులారా, ఒక వస్తువు నువ్వు పోగొట్టుకున్నావు, సెల్ ఫోన్ పోగొట్టుకున్నావో, డబ్బులు పోగొట్టుకున్నావో, ఏదో పోగొట్టుకున్నావు, రాత్రి చీకట్లో పోగొట్టుకున్నావు. అది దొరకాలంటే ఏం చేయాలి? ఒక లైట్ రావాలి, ఒక టార్చ్ కావాలి, లేకపోతే ఒక దీపం వెలగాలి. యేసయ్య కూడా ఆది మానవుడైనటువంటి ఆదాము పాపములో పోయాడు, పాపములో తొలగిపోయాడు, పాపంలో పడిపోయాడు, దేవునికి దూరమయ్యాడు. దూరమైన ఆదాముని మరలా దేవుని దగ్గరికి తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడంటే అగ్గిపుల్లతో వెలుగు వెలిగించలేదు. ఆయనే వెలుగు, యేసునే లోకానికి పంపించాడు. ఆయన లోకానికి వచ్చి ఏం చేశాడంటే నేను లోకానికి ఎందుకు వెలుగు? తప్పిపోయిన తన బిడ్డల్ని మరలా తీసుకురావడానికి ఆయన లోకానికి వెలుగుగా ఉన్నాడు. ఆయన ఒక జ్యోతిగా ఉన్నాడు. ఆయన ఒక నక్షత్రంగా ఉన్నాడు. యాకోబు చూస్తున్నాడు, బిలాము చూస్తున్నాడు. యాకోబులో ఒక నక్షత్రం ఉదయిస్తున్నాడు. ఆ నక్షత్రం ఎందుకంటే చీకటిలో ఉన్న ప్రజలని మరలా వెలుగులోనికి తీసుకురావడానికి. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆ చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రావనట్లుగా ఆయన వారిని కొందరిని ఏర్పరచుకున్నాడు అంటాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను వెలుగును, మీరు ఎలా ఉంటారు? నేను వెలుగై ఉన్నట్లుగా మీరు కూడా చెప్పండి, పూర్తి చేయండి. యాక్టివ్గా ఉన్నారా? హల్లెలూయా చెప్పండి. మొన్నటి రోజున క్యారెల్స్కి వెళ్తే ముగ్గులేస్తున్నారు. వాళ్ళు ముగ్గులేసి చర్చికి రాకుండా అయిపోయినారు. ఇంకా కొంతమంది ముగ్గులలో వచ్చారు, వాళ్ళు ఇంకా ముగ్గేస్తూనే ఉన్నారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఏది ముఖ్యమో దాన్ని చేయండి. చూడండి, ఆయన నక్షత్రంగా, ఆయన వెలుగుగా యాకోబుకి, ఈ బిలాంకి ఎందుకు కనబడ్డాడంటే ఆయన చీకట్లో ఉన్న తన ప్రజలను వెలుగులోనికి తీసుకురావడానికి ఆయన వెలుగుగా కనబడ్డాడు. ఆయన వెలుగై మనల్ని ఏం చేస్తున్నాడు? మీరు కూడా ఈ లోకానికి నేను వెలుగై ఉన్నట్లుగా మీరు కూడా వెలుగై ఉన్నారు. అంటే యేసు వెలుగు ఒక వ్యక్తిలోనికి వస్తే ఈ వ్యక్తి మరో వ్యక్తిని ఏం చేస్తాడు? వెలుగులోనికి నడిపిస్తాడు. అంటే నువ్వు వెలిగితే ఇంకొకరిని వెలిగిస్తావు, నీవు వెలిగితే ఇంకొకరిని వెలిగిస్తావు, నువ్వు వెలగకపోతే ఇంకొకరిని కూడా ఆర్పేస్తావు తప్ప వెలగవు. రెండవది, ఆయన జ్యోతి అయితే, ఆయన దీపం అయితే, ఆయన వెలుగు అయితే, ఆయన నక్షత్రం అయితే ఏం చేస్తాడు? చదవండి మత్తయి సువార్త. దీన్ని చదవడానికన్నా ముందు ఆ 15వ వచనం పూర్తిగా చేయండి. 15, 16 వచనం, ఆదికాండం 1వ అధ్యాయం. గట్టిగా రాత్రి నేదుటకు నక్షత్రములను. ఇప్పుడు యేసయ్య యాకోబులో నుంచి నక్షత్రంలాగా ఎలా కనబడుతున్నాడు? ఉదయిస్తున్నాడని బిలాం అన్నాడు కదా. ఈ నక్షత్రం దేన్ని ఏలుతుంది? అక్కడ రాస్తుందండి, రాత్రిని ఏలుటకు నక్షత్రమును చేశాను. అంటే యేసయ్య ఏం వెళ్తాడు? రాత్రితో కలిసిపోతాడా? రాత్రిని ఏళ్తాడా? ఒక రకంగా చెప్పాలంటే రాత్రి అంటే చీకటి అంటే సైతాను సంబంధము. చీకటి సంబంధిని, చీకటి కార్యాలని ఏలుతాడా? కలిసిపోతాడా? యేసయ్య ఎవరు అంటే
ఆయన యాకోబులో ఉదయించిన నక్షత్రంలాగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన చీకటిని ఏలడానికి వస్తున్నాడు. చీకటిలో కలిసిపోవడానికి యేసు రాలేదు, చీకటిని ఏలడానికి వస్తున్నాడు. ఈరోజు మీ మీద పెత్తనం చేస్తుంది ఏదో తెలుసా? చీకటి, అప్పుల చీకటి, ఆర్థిక ఇబ్బందుల చీకటి, రోగాల చీకటి, భయంకరమైన వ్యసనాల చీకటి, ఏదో ఒక రకమైన వ్యాధుల చీకటి మిమ్మల్ని కృంగదీస్తూ రోజు రోజుకి క్షీణింపజేస్తే యాకోబులో ఉదయించిన నక్షత్రం మీ మీదకి వచ్చి చీకటిని మీరు ఏలేటట్టుగా మీకు అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా! ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరంగా మిమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తాడు. ఆయన ఎవరంటే ఏలువాడు. చెప్పండి, యేసయ్య ఎవరండి అంటే బిలాము బిలాముతో అంటాడు, వారిని శపించవయ్యా, శపించవయ్యా, శపించవయ్యా అంటే వారిలో నక్షత్రం ఉదయిస్తుంటే నక్షత్రం ఉన్న చోట శాపము అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మీలో యేసు ఉంటే, మీ హృదయంలో యేసు ఉదయిస్తే, మీ జీవితంలో యేసు ఉంటే మీ మీదికి శాపాలు రావు, రావు, రావు. గట్టిగా హల్లెలూయా! ప్రియులారా, ఒకటి భూమి మీద వెలుగివ్వడానికి నక్షత్రం వచ్చింది, రెండవది చీకటిని ఏలడానికి నక్షత్రం వచ్చింది, మూడవది చూస్తే చదవండి మత్తయి సువార్త. మత్తయి సువార్త, మత్తయి సువార్తలో వాళ్ళు పాపం జ్ఞానులే కానీ వారి జ్ఞానం పెద్ద దేనికి పనికిరాలేదు. చూడండి ఆ 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చు ఉండగా ఇప్పుడు యాకోబులో ఏం ఉదయించింది? పాయింట్కి రండి. ఎవరు చూశారు ఈ విషయాన్ని? ఎవరికి చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? వారిని శపించవయ్యా అంటే వాళ్ళలో నక్షత్రం ఉంది, శాపాలు రావు వాళ్ళకి. ఇటీవల ఈ వాస్తు జ్యోతిష్యం చెప్తుంటే తెలుసా మీకు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సార్ మా ఇంటి వాస్తు బాగలేదు సార్, మాకు అనారోగ్యం వచ్చింది సార్, మా ఇంట్లో వాస్తు లేదు సార్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చక్రం ఇచ్చి, తెలుసా మీకు ఎవరికైనా? తిమ్మప్ప గారు తెలుసుంటుంది. చక్రం ఇచ్చి ఆ మూలను చక్రం కట్టు, ఈ మూలను కాయ కట్టు, ఆ మూలను నిమ్మకాయ కట్టు. ఈ కాయలు ఎందుకు? ఈ నక్షత్రాలు ఎందుకు? వాస్తవానికి వాళ్ళకున్న ఉద్దేశం ఏంటి చెప్తానండి. ఈ చక్రంలో చక్రం కింద ఒక కొబ్బరికాయ ఉంటుంది, వినండి, కొబ్బరికాయ, లేకపోతే గుమ్మడికాయ ఉంటుంది, లేకపోతే నిమ్మకాయ ఉంటుంది, లేకపోతే చివరికి ఏం కాయ? మిరపకాయ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అని మీరు అడగచ్చు. వాటిని కూడా చెప్పాలని నాకు అనిపిస్తుంది. చెప్పమంటారా? అన్న చెప్పండి, మేము కూడా ఎందుకో కడుతున్నాం, అర్థం కావట్లేదు. చెప్తాను. వాస్తవానికి ఆ గుమ్మములో నుంచి లోపలికి వస్తున్నప్పుడు, వినండి, గుమ్మములో నుంచి లోపలికి వస్తున్నప్పుడు అక్కడ గుమ్మడికాయ ఎందుకు కట్టారు? ఈ గుమ్మడికాయకి ఒక స్వభావం ఉంది. ఏం స్వభావం అంటే, ఎన్ని రకాల వాతావరణాలు వచ్చినా కూడా లోపల ఈ గుమ్మడికాయ ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది చెప్పమ్మా? ఈమెకు బాగా తెలుసు. సంవత్సరానికి ఒకసారి గుండు చేసుకునేదంట. ఏమమ్మా నీ జుట్టు రోజు తగ్గ గుండు చేసుకొని ఇట్టు అయిపోయిందని. గుమ్మడికాయలో ఏముంటుంది? గుమ్మడికాయలో ఏముంటుందంటే, ఒకవేళ ఒక 20 సంవత్సరాలు పెట్టినా, 10 సంవత్సరాలు పెట్టినా, 5 సంవత్సరాలు పెట్టినా ఆ గుమ్మడికాయ లోపల జీవం ఉంటుంది. అది తొందరగా ఎండిపోదు, జీవం ఉంటుంది. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు మా ఇంటి మీద జీవం ఉండే కాయ ఒకటి ఉంది, జీవం కాయ. ఇప్పుడు కొబ్బరికాయకి ఏముంటుంది? చాలా సంవత్సరాలు నువ్వు కొబ్బరికాయ అలాగే పెడితే లోపల కొబ్బరి ఎలా ఉంటుంది? సేఫ్టీగా ఉంటుంది. దాన్ని పిండితే నూనెస్తుంది, దాన్ని అట్లాగే ఉంటుంది. నిమ్మకాయ ఎలా ఉంటుంది? సంవత్సరాలు నెలలు తరబడుతున్నా ఆ నిమ్మకాయ కూడా. ఇప్పుడు మిరపకాయ ఎట్టుంటుంది? ఎండిపోయినా కూడా దాన్ని కొరికితే తీయకుంటుందా?
దాని గుణలక్షణాన్ని అది పోగొట్టుకోదు. నిమ్మకాయ గుణలక్షణాన్ని పోగొట్టుకోవట్లేదు, కొబ్బరికాయ గుణలక్షణాన్ని పోగొట్టుకోలేదు, గుమ్మడికాయ గుణలక్షణాన్ని పోగొట్టలేదు. ఈ గుణలక్షణాన్ని పోగొట్టుకోలేనిది మన ఇంటి పైన ఉంటే మనకు దోషం ఉండదు అనుకుంటున్నారు వాళ్ళు. మీకు ఒక విషయం చెప్పనా, వాటికంటే గొప్ప చక్రం, వాటికంటే గొప్పదేదో తెలుసా? నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన శ్రమలలో పరిశుద్ధుడే, ఆయన ఇబ్బందులలో పరిశుద్ధుడే, ఆయనని కొరడా దెబ్బలు కొట్టిన ఆయన పరిశుద్ధుడే, ఆయనని చంపి సమాధిలో వేసినా కూడా. అందుకనే మీ గుమ్మానికి ఎవరిని పెట్టుకోమంటున్నావు? వాక్యమైన యేసుని మీ గుమ్మం దగ్గర పెట్టుకోండి. ఆయన గనక మీ గుమ్మాల దగ్గర ఉంటే ఆ జీవం మీ ఇంట్లో అంతా ఉంటుంది. ఈ కొబ్బరికాయలు, గుమ్మడికాయలు ఇవన్నీ కూడా తాత్కాలికమే, అయితే యేసు శాశ్వతం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో ఈ నక్షత్రాన్ని గురించి చెప్పాలంటే మూడో పాయింట్, ఫస్ట్ పాయింట్ భూమి మీద వెలిగించేది, రెండవది ఆ నక్షత్రం చీకటిని ఏలేది, మూడవది ఆ నక్షత్రం ఏంటయ్యా అంటే జ్ఞానులను ముందుగా వెళ్తూ నడిపిస్తున్నట. చదవండి వస్తారు ఆ మాట మళ్ళీ. ఇప్పుడు నక్షత్రం వెనకుందా ముందుందా? దీని పాయింట్ ఒకసారి క్యాచ్ చేయండి. ముందుండడం వెనకుండడం దానికి తేడా ఏంటి? ముందు ఉంది అంటే మార్గం చూపుతుంది అని అర్థం, వెనకుందంటే మిమ్మల్ని వెంబడిస్తుందని అర్థం. ఇప్పుడు యేసయ్య ముందున్నాడా వెనకున్నాడా? ఆయన యాకోబులో ఉదయించిన నక్షత్రం అయితే ఆయన నీకు ముందున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? దహించు అగ్నిలాగా ముందున్నాడు. వాస్తవానికి లేవియా కాండం 10వ అధ్యాయం 1వ వచనంలో నుంచి చదివితే, నేను పరిశుద్ధుని గనుక, చెప్పండి పూర్తి చేయండి, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. అంటే నేను పరిశుద్ధతలో ముందు నడుస్తున్నాను గనక నా వెనక మీరు కూడా. మీరు చెప్పండి, ప్రపంచంలో దేవతలు, దేవుళ్ళు, ప్రవక్తలు, పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళు పరిశుద్ధులు ఎవరైనా ఒక్కడైనా ఉన్నాడా? ప్రతి మానవాళి జన్మతః పాపే. కానీ ఒకే ఒక పురుషుడు కన్యక గర్భంలో శిశువుగా పుట్టాడు. ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన ఎదుగుదల పరిశుద్ధం, ఆయన మాట పరిశుద్ధం, ఆయన క్రియలు పరిశుద్ధం. యేసు, చెప్పండి అందరు కలిసి చెప్పండి, యేసు పరిశుద్ధుడు. ఆ దేవదూతలు చూసి ఆయనకు ఒక పాట పాడండి దేవదూతలారా అంటే, మాకు ఆయనలో పరిశుద్ధత తప్ప ఏమీ కనబట్లేదు అంటూ వేవేల దూతలు ఏమని పాడుతున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గానపతి గానములు చేయుచునుదురు. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు శరాబులు నిత్యము ఆరాధించుదురు. నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు త్రియేక దేవుడైన యెహోవాను. హల్లెలూయా. చెప్పండి. ఆ సిస్టమ్ కూడా అర్థమైపోయింది. ఇంకా లేట్ చేస్తే వాళ్ళకి భక్షాలు ఎప్పుడు చేసుకుంటారని, ఆ కజ్జికాయలు ఎప్పుడు చేసుకుంటారని. నాకు చిన్నప్పుడు గుర్తుకొస్తుంది, పండుగ వస్తే మాకు భలే భయం. ఎందుకో తెలుసా? మా అమ్మ భక్షాలకి అన్నిటికీ ఫుల్గా పెట్టుకుని ఆ టయానికి ఎవ్వరు ఉండరు.
ఇక మా అమ్మకి ఎవరి మీద కోపం వస్తుంది? గుర్తుందా? అన్నయ్య గుర్తుందా లేదా? మా అమ్మకి మా నాయన మీద కోపం వస్తుంది, మా నాయనకి మా అమ్మ మీద కోపం వస్తుంది. వీళ్ళిద్దరు బాగా కోపడి మమ్మల్ని నన్ను కొట్టేవాళ్ళు. వీళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి నన్ను కొట్టేవాళ్ళు. అంటే వాళ్ళ కోపం నా మీద తుఫాన్ అయ్యేది. ఆ తర్వాత సాయంత్రానికి నేను ఏడ్చుకుంటుంటే వాళ్ళంతా హాయిగా తినుకుంటుండేవాళ్ళు. ఇదేంటే నన్ను తన్నేసి వీళ్ళంతా హాయిగా ఉన్నారు అనుకునేవాడిని. హల్లెలూయా. మంచిదండి. తొందరగా ముగించుకుందాం. ఇక 5 minutesలో ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ లైవ్లో వీక్షిస్తున్న మీరు కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఎప్పుడు రొటీన్ మెసేజ్ కాకుండా ప్రత్యేకంగా సందేశాన్ని మీరు వింటున్నారు కనుక ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, వాక్య భాగంలో చూస్తే యాకోబులో నక్షత్రం ఉదయించిందట. ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే, 1 భూమికి వెలిగిస్తుంది, 2 నక్షత్రం ఏం చేస్తుందంటే చీకటి వెళ్తుంది, 3 నక్షత్రం ఏం చేస్తుందంటే జ్ఞానుల కంటే ముందుంది. ఎక్కడుంది అంటే లోక జ్ఞానము కంటే ముందున్న నక్షత్రం. అంటే యేసు మీరు చదువుకున్న పుస్తకాల్లో లేనిది, మీరు చదువుకున్న పాండిత్యంలో లేనిది, పరలోక సంబంధమైన విషయాన్ని యేసు మాత్రమే మీకు చెబుతున్నాడు. అవునండి, యేసు దగ్గర ఉన్న జ్ఞానం లోకంలో ఉన్న జ్ఞానానికి చాలా వ్యత్యాసం. లోకంలో ఉన్న జ్ఞానం ఏమి సంపాదిద్దునా, ఏమి కూడబెట్టుకుందా, పొలాలా, స్థలాలా, ఇల్లా, మేడలా, మిజ్జలా, కార్లా, హోదాలా. ఆ జ్ఞానం చివరికి ఏమవుతుందంటే వీటన్నిటిని వదిలేసి అక్కడ శ్మశానంలో, ఇప్పుడు స్థలం కూడా పెద్దగలేదు, సమాధి మీద సమాధి, క్యారర్ గిన్నెలు పెట్టినట్టుగా కింద ఒక క్యారియర్, పైన ఒక క్యారియర్ పెట్టినట్టుగా. ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే మీకు సమాధికి స్థలం లేదు, మీ అమ్మ సమాధిలోనే నిన్ను, నీ సమాధిలోనే నీ కొడుకుని, అన్ని వరుసలుగా క్యారర్లుగా పెడుతున్నారు. అంటే ఒకప్పుడు 6 అడుగుల స్థలం అనేవాళ్ళు, ఇప్పుడు 6 అడుగుల స్థలం కూడా. ఓరే నాయన, ఎంత దౌర్భాగ్యపు స్థితి! ప్రపంచమంతా సంపాదించుకొని 6 అడుగుల స్థలం కూడా నీకు లేదా? చివరికి ఒకవేళ మీ బంధువులు ఎవరైనా చనిపోయి ఆమెకి ఇంత ముక్కరాయి ఉంది, చిన్న ముక్కరాయి ఉంది, ఆమె ముక్కరాయి పెట్టుకొని అట్లాగే సమాధి చేయబోతే పక్కన వాళ్ళు ఏమంటారు? పాపా ముక్కరాయి, చెప్పండి, ఓ పాపా ముక్కరాయి. ఒకవేళ లోపల ఆమె బతికినట్టుంటే, పనికి మాలిన వల్లరా ఇదన్నా నన్ను నాకు వదలండి, ఇది ఒక్కటన్నా వదలండి, వదలేదు లేదు. ఒకవేళ ముక్కరాయి రాకపోతే చెప్పండి రాకపోతే కటింగ్ ప్లేయర్ తీసుకొని, చెవులు కమ్మలు రాకపోతే కటింగ్ ప్లేయర్ తీసుకొని అటు ఇటు చూసి చక్రం లాగడమే. ఏమైనా కానీ అనే లోకంలో ఉన్నాం మనం. హల్లెలూయా. అంటే నిజంగా చెప్పాలంటే లోక జ్ఞానం సమాధి వరకు ఎలా చేరాలో నేర్పింది. పరలోక జ్ఞానం, దేవుడి జ్ఞానం, సర్వోన్నతుని జ్ఞానం, సర్వ సంపదల గని అయినటువంటి యేసు జ్ఞానం ఏం నేర్పుతుందంటే, నువ్వు సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఎలా బయటికి రావాలో ఆ పరలోక జ్ఞానం బైబిల్ బోధిస్తూ ఉంది. హల్లెలూయా. పిల్లరా, యేసు ఒక నక్షత్రం లాంటి వాడని బిలాము చెబితే, ఆ నక్షత్రం ముందుందా వెనకుందా? మన దేవుడు ముందుండేవాడా వెనకుండేవాడా? ఆయన మాదిరి చూపి నావలే నడవండి అంటాడు. అందుకని యోహాను భక్తుడు ఏమని రాస్తానంటే, యేసు ప్రభు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే తండ్రి యొద్దకు నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా వేరొక దారిలో. అంటే యాకోబులో ఉదయించిన నక్షత్రం ఎవరో తెలుసా? ప్రతి మానవాళికి పరలోకానికి వెళ్ళే దారిని చూపే యేసు. హల్లెలూయా. పిల్లరా, బిలాము చూశాడు, ఆ నక్షత్రంలో ఒకటేంటి, భూమి మీద వెలిగిస్తుంది. ఆయన వెలుగైన దేవుడు. రెండోది, ఆ నక్షత్రం ఏం చేస్తుంది? ఆ నక్షత్రం చీకటిని ఏలి చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోకి తీసుకుంటారు. 3, ఆ నక్షత్రం ఏం చేస్తారు? ఆ నక్షత్రం నీకంటే ముందుకు వెళ్తుంది. నీకంటే ముందు ఆయన ఎవరంటే ముందు వెళ్ళే దేవుడు, వెనకునేవాడు కాదు, ముందున్న దేవుడు. వెనకుండడం అంటే నీకంటే అపవిత్రుడు కాదు, నీకంటే పరిశుద్ధుడు. దేవుడు అనే వాక్యకి ఏముండాలంటే మనుషులందరికంటే ప్రత్యేకమైన స్వభావం ఉండాలి. ఒక ఆయన అంటాడు, క్షమించడానికి నేనేమైనా, చెప్పండి ఏమంటాడు? క్షమించడానికి నేనేమైనా దేవుణ్ణా అని అంటాడు. నిజమేనండి. యేసు ప్రభుల వారు శిలువ ప్రాణం మీద వేలాడుతూ 3 మేకుల మధ్యన 6 గంటల సేపు విలవిలలాడుతూ చివరిగా ప్రాణం పోయి ఆ క్షణాన్ని ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారో అంటే ప్రక్కలో పొడిచినవాడు ఒకడు,
తల మీద ముళ్ళ కిరీటం పెట్టినవాడు ఒకడు, ఒళ్ళంతా దున్నబడినట్టుగా కోడాలతో కొట్టి ఆ మాంసపు ముద్దగా మార్చిన వాడు ఒకడు, కాళ్ళల్లో ముళ్ళు, తలలో ముళ్ళు, అంత భయంకరమైనటువంటి శ్రమలు. అంత శ్రమ అనుభవిస్తూ మీలో ఎవరైనా ఇంత శ్రమ అనుభవిస్తే శ్రమ పెట్టిన వాడిని క్షమించగలరా? మనుషులు అంటారు కదా, దేవుడైతే క్షమిస్తాడు. యేసయ్య ఎవరో తెలుసా? శిక్ష అనుభవిస్తూ, తండ్రి ఈ తప్పు వీరి మీద మోపద్దు, వారిని క్షమించుతున్నాను తండ్రి, క్షమించు తండ్రి. యేసయ్యా నువ్వు క్షమించమని అన్నావంటే నువ్వెవరివో తెలుసా? యాకోబులో ఉదయించిన నక్షత్రానివి. నీవు క్షమించే దేవుడివి, నీవు దేవుడివి, దేవుడివి, దేవుడివి. అట్ లాస్ట్ చివరికి ఆ నక్షత్రం గురించి మాట్లాడితే, ఆ నక్షత్రం ఎక్కడుందండి? ఎక్కడుంది అంటే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో, ఆ దేవుని బిడ్డలు నిరంతరము తండ్రి రాజ్యములో ప్రకాశిస్తూ ఉంటారు, సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారు. ఆ నక్షత్రం ఎక్కడుందంటే ఆ పరలోక రాజ్యంలో నిరంతరం ఉంటుందట. నేను ముగించేశానండి. అంటే యేసయ్య శిష్యులతో అంటాడు, శిష్యులారా నేను వెళ్ళుట మంచిది శిష్యులారా. తండ్రి నువ్వు వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోతావు? లేదు నేను వెళ్ళటం మంచిదే. నేను వెళ్ళి నేనుండే స్థలంలో మీరును ఉండునట్లు నేను వేరొక నివాసాన్ని నిర్మాణం చేస్తాను. నేను వెళ్ళి ఒక రాజ్యాన్ని కడతాను, మరలా నేను వస్తాను. మరలా వచ్చి ఏం చేస్తావు యేసుప్రభా? మిమ్మల్ని కూడా తీసుకెళ్తానయ్యా. మమ్మల్ని తీసుకెళ్తావా? అయితే యేసు ఆ పరలోకానికి ఆరోహణమై మరలా వస్తాడు. తండ్రి నువ్వు వెళ్ళిపోతే మేము అనాథలైపోతాం కదా తండ్రి, మా దగ్గర ఎవరిని ఉంచుతావు? వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చి నాలో ఉన్న విషయాలు మీకు బోధిస్తాడు. నా దగ్గరికి మీరు చేరడానికి ఆయన మీతో మాట్లాడతాడు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మను ఎలా వచ్చాడో తెలుసా? అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలితే వారిలో ఉన్న అభిషేకం, ఆ ఆత్మలు ఒక్కొక్కరిలో అభిషేకంగా మారి వారిని నడిపిస్తున్నాడు సర్వసత్యంలోనికి. ప్రియ దేవుని బిడ్డలారా, బిలాము ఏం చూశాడు? అక్కడ ఏం చూశాడు? ఆ నక్షత్రం ఎవరు? కొత్త నిబంధనలో మీరు మత్తయి సువార్తలో ఉన్న నక్షత్రం గురించి కాదు, పాత నిబంధనలో బిలాము చూసిన నక్షత్రం యేసు ప్రభువే. ఆయన ఎవరు అంటే భూమి మీద ఏలేవాడు, ఆయన చీకటిని ఏలేవాడు, ఆయన జీవితాల్ని ఏలేవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. అందుకనే అక్కడ సంఖ్యాకాండంలో ఏమని రాస్తుందంటే ఆయనను చూస్తున్నాను అన్నాడు. ఆయన నక్షత్రంలాగా కనబడ్డాడు. ఒకవైపున పాయింట్ అయిపోయింది. ఎలా కనపడ్డాడు? మరి రెండో వైపున ఏముంది? రాజదండం. ఒక్కసారి అందరు కలిసి చెప్పండి, యేసు ఎవరు? రాజదండం ఎవరి చేతిలో ఉంటుంది? మాంత్రికుడి చేతిలో ఉండదు, రాజు చేతిలో ఉంటుంది. నిజంగా చెప్పాలంటే తండ్రి చేతుల్లో ఎవరున్నారంటే కుమారుడు ఉన్నాడు, మన ప్రభువైన యేసు. ఆయన రాజదండం. ఆ రాజదండంతో ఏం చేస్తాడు? నిజంగా చెప్పాలంటే బిలాము అంటున్నాడు, చదవండి. బిలాము అన్నమాట చదవండి మళ్ళీ. ఆయన మోయాబును చదవండి. దేన్ని కొడతాడు? ఆయన రాజదండమై లేస్తాడు, మోయాబు ప్రాంతాన్ని కొడతాడు. మోయాబు అంటే శపించబడిన. ఈరోజు యేసయ్య ఈ లోకానికి వచ్చి దేన్ని కొట్టాడు? మోయాబు ప్రాంతం అంటే శాపాన్ని కొట్టాడు. కొట్టి ఏం చేశాడు? చదవండి. ఆయన కలహవీరుడు ఎవరు? మనుషులతో పోరాడుతుంది ఎవరు? చెప్పండి. మనుషులతో పోరాడేది ఎవరు? నువ్వు జ్ఞానివైనా, ధనవంతుడివైనా, గొప్పవాడివైనా, గొప్ప జ్ఞానం ఉన్నా, అన్నీ ఉన్నా, ప్రతి మనిషితో పోరాడేది ఎవరు? మరణం ప్రతి మనిషితో పోరాడుతుంది. అయితే యేసు ప్రభుల వారిని గురించి బిలాము ముందుగానే చెప్తున్నాడు. ఆయన రాజదండం పట్టుకొని లేస్తాడు. ఆయన ఎవరిని నాశనం చేస్తాడు అంటే మోయాబు ప్రాంతాన్నంతా కొట్టి ఎక్కడి కింద ఏమిటి? కలహవీరులు అంటే మరణాన్ని ఆయన నాశనం చేస్తాడు. యేసు మరణాన్ని నాశనం చేస్తాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సందేశం అండి. యేసయ్య అంట కలహవీరులను నాశనం చేస్తారంట. కలహవీరుడు ఎవరంటే సాతానుడు. వాడు ఏం తీసుకొచ్చాడంటే మరణం. కలహవీరుడిని నాశనం చేసి మరణాన్ని ఏం చేస్తాడు? మరణపు ముళ్ళును ఇరిచి
పునరుద్ధానుగా లేస్తాడు. ఆ బాలాక్ అంటాడు, ఎందుకయ్యా వాళ్ళని ఆశీర్దిస్తున్నంటే వాళ్ళలో నక్షత్రం ఉంది, వారిలో రాజదండం ఉంది, వారి మీదకి శాపాలు. ప్రియమైన వారలారా, పశువుల పాకలో యేసు ప్రభుల వారు ఎందుకు పుట్టాడో తెలుసా? పశువుల పాకలాంటి మన బ్రతుకుని పరలోకంగా మార్చడానికి. ఆయన మనిషిగా ఎందుకు మారాడో తెలుసా? ఓ మనిషి ఇలా బ్రతకమని చెప్పడానికి. ఆయన సశరీరుడుగా ఉండి ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎందుకు శ్రమలు అనుభవించాడు తెలుసా? శ్రమ పడుట వలన పరలోక రాజ్యంలో మనకి ప్రతిఫలం ఉంది, క్రీస్తు కొరకైన నింద 100 అన్నట్టుగా మాట్లాడాడు. ప్రియులారా, మరి ఈ క్రిస్మస్ సందేశాన్ని విన్న మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎవరు? ఆయన ఎవరు? లెఫ్ట్ సైడ్ ఏమంటున్నారు? ఆయన ఎవరు? ఆయన నక్షత్రం. రైట్ సైడ్ ఆయన ఎవరు? ఆయన రాజదండం. ఇప్పుడు మీ ఇంటికి ఆయన రాజదండంగా రావాలనుకుంటున్న రాజదండం మీ ఇంట్లో వస్తే ఏమవుతుంది? కలహప్రియులను చెప్పాలి. అయ్యో, మీరు వాక్యం వినడానికి రాలేదా? కలహప్రియులను నాశనం చేస్తాడు. ఆయన నక్షత్రం అయితే చీకటికి అంతం కలగజేస్తుంది. ఒకసారి లేచి నిలబడండి. ఎంటైర్ కాంగ్రిగేషన్, ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడండి. క్రిస్మస్ సందేశాన్ని ముగిస్తున్నాను. బిలాము అంటున్నాడు, నేను సర్వశక్తుని చూస్తున్నాను. ఆయన యాకోబులో ఉదయించిన నక్షత్రంలాగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మీదికి శాపాలు రావు, నీ మీదికి శాపాలు రావు. ఎందుకో తెలుసా? ఆయన నీలో నక్షత్రంలాగా ఉన్నాడు, నీ హృదయంలో నక్షత్రంలాగా ఉన్నాడు. ఆయన నీ హృదయంలో నుండి లేపబడాలి. ఆయన బెత్లెహేములో పుట్టడం గొప్ప సంగతి కాదు, నీ హృదయంలో పుట్టాలి. యేసయ్యా, ఓ యేసయ్యా, కలహవీరులను నాశనం చేసి రాజదండాన్ని తీసుకొని వచ్చావా తండ్రి? నీ మీద విలయ తాండవం ఆడుతున్న మరణానికే నిరర్థకము చేసే మహా గొప్ప దేవుడు యేసు. ఈ శ్రేష్టమైన సందేశం మీ జీవితాలలో ఒక ఉజ్జీవాన్ని తీసుకొస్తున్నాయి. నా ప్రియ సహోదరి, యాకోబు అంటే మోసగాడు, మోసగాడిలో యేసు పుట్టాడండి. అందుకని శాపాలు రావట్లేదు. మోసగాడిలో యేసు పుడితే శాపం రాదు. నీ హృదయంలో యేసు పుడితే శాపం రాదు. బెత్లెహేములో 2020 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టాడు. అది చరిత్ర. నీలో పుడితే నిజమైన చరిత్ర, ఆశీర్వాదపు చరిత్ర. నీలో యేసు ఉన్నాడా? నీ హృదయంలో యేసు ఉన్నాడా? యేసు ఉదయించాడా? ఆయన నీ కోసం రాజదండంగా ఉన్నాడు. రాజదండమై నీ పక్షంగా మరణముతో పోరాడుతాడు. రాజదండమై నీ శత్రువులైన కలహప్రియులందరినీ తరిమేస్తాడు, నాశనం చేస్తాడు. నమ్మితే నీ చేతిని ఆయన వైపు చాపే. కలహ ప్రియులను నాకు దూరము చేసే కనికరా స్వరూపివి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన దేవా, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ మహా సంతోషకరమైన క్రిస్మస్ ఆరాధన దినమందు దేవా ప్రభు, ఈ రీతిగా మీరు మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ. నక్షత్రము యాకోబులో ఉదయించినట్లుగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన బిలాముకు నువ్వు ప్రవచనం ద్వారా బయలుపరిచావు తండ్రి. స్తోత్రం నాయన. నువ్వు మా కోసమే దిగివచ్చిన దేవుడు, మమ్మల్ని విడిపించడం కోసమే నువ్వు దిగివచ్చిన దేవుడు. నక్షత్రం యాకోబులో ఉదయించింది, రాజదండం ఇశ్రాయేలులోంచి లేచింది, అది మోయాబు ప్రాంతం అంతటిని కొట్టింది, కలహ వీరులను అందరినీ నాశనము చేసింది అన్నట్లుగా దేవా రాజదండంగా నువ్వు మా కోసం లేచావు ప్రభా. మమ్మల్ని భయపెట్టే మరణం నుంచి మమ్మల్ని విడిపించు. నక్షత్రంగా నువ్వు మా కోసం ఉదయించావు దేవా, నీకు స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి, చీకటిలో వెలుగునివ్వడానికి నక్షత్రం ఉదయించింది. నక్షత్రం ఎక్కడ ఉంటే అక్కడ వెలుగుని సెలవిచ్చావు దేవా, నీకు స్తోత్రం నాయన. దేవా తండ్రి, చీకటిని ఏలడానికే నక్షత్రం వచ్చింది.
అయ్యా మేము ఏలేవారిగా ఉండాలని నువ్వు సెలవిచ్చావు తండ్రి. స్తోత్రం నాయన. మరి జ్ఞానులకు ముందుగా నడిచి వారికి దారి చూపించింది నక్షత్రం. ఈ లోక జ్ఞానం వెర్రితనంగానే దేవా తండ్రి, జ్ఞానం కంటే అతీతమైన నా తండ్రి దేవా, నీ జ్ఞానము చేత మేము నింపబడి మాదిరికరమైన ప్రవర్తన కలిగి జీవించగలగడానికి సహాయం చేయండి. మేము కూడా ఒక నక్షత్రాల్లాగా చీకట్లో వెలిగించే వారంగా, ఇంకొకరి జీవితాల్ని వెలిగించే వారంగా, ఇంకొకరిని నీ వెలుగులోనికి నడిపించే నక్షత్రాల్లాగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం. మేము ఓడిపోయే వారిగా, పతనమయ్యే వారిగా కాకదేవా, ఏలే నక్షత్రాల్లాగా నిలబెట్టు ప్రభా. మేము ఏలువారిగా ఉండాలి తండ్రి. పాపాన్ని ఏలేవారిగా, శాపాన్ని, చీకటిని ఏలేవారిగా ఉండడానికి సహాయం చేయండి దేవా. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ శ్రేష్టమైన దినాన్న ఎన్నో విషయాలు మీరు మాకు బోధించినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ వాక్య ప్రకారంగా నిన్ను పోలి మేము నడుచుకోగలగడానికి సహాయం చేయండి. నిజంగా మరణాంధకారంలో ఉన్న మానవాళికి వెలుగునివ్వడానికి, విడుదలివ్వడానికి నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. నీ ప్రేమను ప్రతి ఒక్కరూ తెలుసుకొని నీ అడుగు జాడల్లో నడవగలుగునట్లుగా కృప చూపించమని, వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు మనకు సకల పరిశుద్ధులకు ఆయన కృపాక్షేమాలు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి కూర్చోండి. సహోదరులు మీకు ఆ స్వీట్ మిక్చర్ ఏర్పాటు చేశారు.